క్యాప్సికమ్ అంటే చాలామంది ఇష్టపడరు. కానీ ఇట్లా ఒకసారి గ్రేవీ టైప్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అండ్ రైస్‌లకి, చపాతీలకి బావుంటదనమాట. నేనైతే థిక్ గ్రేవీ కోసం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల పీనట్స్‌ని వాడుతున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసినా కూడా బావుంటది. దాంతో పాటు ఎండుమిర్చిలో ఉన్న ఆ గింజలు కూడా వేయించేసుకొని అందులో వేసుకోండి. అండ్ జీలకర్ర, సాజీర, కొన్ని మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, ఎల్లిపాయలు వేసి దాంతో పాటు ఒక్క చిన్న ఉల్లిపాయని ఇలాగ వేయించేసుకొని అందులో వేసుకోండి. అంటే గ్రేవీ కొంచెం థిక్‌గా రావడం కోసం నేను ఇక్కడ ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని కూడా వేసేసుకొని ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసుకోండి. మనము ఎండుమిర్చి దాంతో పాటు మిరియాలు వాడుతున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి. అది పేస్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, దాంతో పాటు పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఇందులో క్యాప్సికమ్ గింజలు లోపల మొత్తం తీసేసి పైన దాన్ని తొడిమ తీసేసి డైరెక్ట్‌గా క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకొని లో ఫ్లేమ్‌లో అటు ఇటు కదుపుతూ దీన్ని వేయిస్తూ ఉండండి. ఇది దాదాపు ఒక 50% మగ్గేంత వరకు కూడా మనం గ్రేవీ యాడ్ చేయకుండా నూనెలో మగ్గిస్తూ ఉండాలనమాట. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత నాకు చక్కగా వేగిపోయింది ఈ క్యాప్సికము. ఇట్లా వేగిపోయిన తర్వాత ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్‌ని అయితే ఇందులో వేసుకోవాలనమాట. అండ్ ఇందులో చింతపండు, గరం మసాలా ఇంకేం అవసరం లేదనమాట. చాలా బావుంటది. మీరు నచ్చితే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చనమాట ఈ గ్రేవీలో. ఇప్పుడు ఇందులో ఈ గ్రేవీ యాడ్ చేసేసి లో ఫ్లేమ్‌లో కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని పక్కనే ఉండి కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలనమాట. నార్మల్‌గా మనం క్యాప్సికమ్ వండినప్పుడు ఆ ముక్కలు తినాలనిపించదు కదా! కానీ ఈ గ్రేవీలో ఉడికిన క్యాప్సికాన్ని హాయిగా తినేస్తారు పిల్లలు కూడా. అంత టేస్టీగా తయారైతాయన్నమాట. అండ్ పక్కకే ఉండి దీన్ని కలుపుతూ మగ్గిస్తూ ఉండాలనమాట. మాడిపోకుండా. మాడిపోయిందంటే ఆ టేస్ట్ అనేది కొంచెం పాడైపోయినట్టే లెక్క. అండ్ ఇట్లా బాగా మగ్గిన తర్వాత దానిపైన ఆయిల్ సెపరేట్ అయిపోతుందనమాట. అప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికిస్తూ ఉండాలనమాట. అంటే ఈ గ్రేవీలోనే మొత్తం మనకి క్యాప్సికమ్ ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ వేసి ఆ పీసెస్ మెత్తగా ఉడికేంత వరకు కూడా మనము మగ్గించేసుకోవాలి. అండ్ నేనైతే ఇక్కడ మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ కర్రీలో అయితే నీళ్ళు యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీకు థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అంటే కొంచెం చూసి నీళ్ళు తగ్గించి వేసుకుంటే బావుంటదనమాట. అండ్ ఇక్కడ నీళ్ళు పోసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించామంటే మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుందనమాట. నిజంగా చాలా బావుంటది ఈ గ్రేవీ అయితే. కొంతమంది ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ మనకి గుత్తి వంకాయ టైప్ టేస్ట్ వస్తది. బట్ చింతపండు ఏమీ యాడ్ చేయకుండా ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది ఒక డిఫరెంట్‌గా టేస్ట్ అయితే తెలుస్తదనమాట. అండ్ ఇది బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసి దించేస్తే సరిపోతాయనమాట. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయాయనమాట. అండ్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.